మరి ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? చెప్పేసండి. చికెన్, ఓకే, ఆనియన్స్, ఇది కాజు, మేతి, ఓకే, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీరా పౌడర్, పెప్పర్. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి. సాజీరా, లవంగా, చెక్క అవి ఉంటాయి. ఇది కర్డ్, ఇది కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి. ఓకే, మరి అయిపోయిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం. ఇప్పుడు మాకు ప్రాసెస్ చెప్పేసేయండి. ఓకే అండి. ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుందాం చికెన్. ఇది వైట్ కలర్ లో వస్తుంది కదా? వైట్ కలర్ లో వైట్ చికెన్ అని పెట్టినందుకు గాను. కారం పొడి అస్సలు యూజ్ చేయం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా అండి, ఓకే, జీరా పౌడర్, పెప్పర్, ఓకే, కర్డ్ అండి. ఓకే, అవును, మనం ఇందులో కారం వేయట్లేదు కాబట్టి మొత్తం అంతా మనకి వైట్ కలర్లోనే. ఇందులో పసుపు కూడా యూజ్ చేయం కాబట్టి కంప్లీట్ గా వైట్ లోనే ఉంటుంది. అదండి మ్యారినేట్ చేస్తున్నాం కదా. ఓకే, పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ అయితే ఆయిల్. ఆయిల్, 2 లవంగాలు, కొంచెం సాజీరా, ఓకే, అండ్ చెక్క. ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, మరీ ఎక్కువ ఫ్రై కావద్దు, కొంచెం పచ్చివాసన పోయే వరకు. పచ్చిమిర్చి, కొన్ని ఆఫ్ చేసేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏంటి మిక్సీ చేయాలండి. ఓకే, చల్లారాలా కొంచెం. సో ఇది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందామండి. ఓకే, సో ట్రావెల్లో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? అంటే నేను ట్రెక్కింగ్ అవి ఎక్కువ చేస్తూ ఉంటానండి. సో ఓన్లీ ఎరోబిక్స్ కాదనమాట సీక్రెట్, ఇవన్నీ కూడా కొంచెం ఏమంటారు బాయ్స్ టైప్స్ ఎక్కువ ఆ లక్షణాలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటారు ట్రెక్కింగ్? ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఏదైనా కానీ చేస్తూ ఉంటాను. మీ హస్బెండ్ చేస్తుంటారు మీతో? చెయ్యరు. నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి అంటారు. ఆన్ చేయాలా? సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని. ఓకే, ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం. స్మెల్ బాగా వస్తుందండి. ఇంకా అది వేగనే లేదు, జస్ట్ అలా వేగానే మంచి అరోమా వచ్చింది. కంప్లీట్ అయ్యాక ఇంకా చాలా బాగుంటుంది. మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఓకే, కొంచెం కొంచెం మగ్గనిచ్చేసి ఒక 5 minutes అలా మూత పెట్టేసుకోవాలి. సో అది ఉడుకుతుంది, తీసి చూసుకుందామండి. ఓకే,
ఇది ఉడికింది. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది వేసేసుకున్నాం ఇప్పుడు. ఓకే, పేస్ట్ అండి. అందులో కొన్ని వాటర్ వేసుకొని మనం అందులో వేసేస్తాం. ఓకే, అందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి మూత పెట్టేద్దాం దాన్ని. ఓకే. వైట్ చికెన్లో ఏమైనా కలర్ ఉందంటే ఇదే ఇదే. వేసి కాసేపు మూత పెట్టేద్దాం. ఓకే, కొంచెం మేతి మనం ఫ్రై చేసుకుందాం. మేతి ఫ్రై చేద్దామా? ఓకే. అదా కొంచెం ఆయిల్ వేసి ఓకే, పచ్చివాసన పోయింది కదండి, బంద్ చేసుకుందాం. ఓకే, మనం ఒకసారి చెక్ చేసుకుందాము. చికెన్ ఉడికిందండి. ఓకే, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని తర్వాత ఈ మెంతం, ఫ్రై మెంతం అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, డిష్ అవుట్ చేసేసుకుందాం మరి. డిష్ అవుట్ చేసేసుకుందామండి. కొంచెం గార్నిషింగ్ కోసం అని. ఓకే, వేడి వేడి మేతి వైట్ చికెన్. థ్యాంక్ యూ. టేస్ట్ చేసి చెప్పండి. వైట్ చికెన్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. వైట్ చికెన్ కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిరపకాయ ముక్కలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి. వైట్ చికెన్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి కలిపి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమం వేసి బాగా మగ్గించి తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి మిశ్రమం వేసి కలిపి అందులో కొత్తిమీర, మగ్గించిన మెంతికూర వేసి బాగా కలిపి చివరిగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వైట్ చికెన్ రెడీ.